బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో కొత్త వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది లక్షల్లో వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ వాహనాలను వినియోగిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల కంటే వ్యక్తిగత వాహనాల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఇంధన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈవీ వాహనాలపై రాయితీలు అందిస్తుండటం వాహనాల సంఖ్య పెరిగేందుకు కూడా ఓ కారణం. తెలంగాణలో 1.5 దాటిన వాహనాల సంఖ్య హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అధికంగా. 2014తో పోలిస్తే 150% పెరుగుదల. మార్కెట్లోకి వివిధ కంపెనీల వాహనాలు వస్తుండటంతో ప్రతి ఏడాది కొత్త వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే వాహనాల సంఖ్య అధికంగా ఉంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటింది. ఇందులో ప్రతి 3 వాహనాల్లో 2 మోటార్ సైకిళ్లే ఉన్నాయి. కార్లు 2వ స్థానంలో ఉండగా ఆ తరువాత 3వ స్థానంలో ట్రాక్టర్లు, 4వ స్థానంలో గూడ్స్ వాహనాలు, 5వ స్థానంలో ఆటోలు ఉన్నాయి. 2014లో ఉన్న 71.52 లక్షల వాహనాలతో పోలిస్తే ప్రస్తుతం 150% పెరుగుదల కనిపిస్తోంది. ఇక 2025 మార్చి 31 వరకు రాష్ట్రంలో మొత్తం వాహనాలు 1.73 కోట్లు ఉండగా ఆగస్టు 31 నాటికి ఆ సంఖ్య 1,77,00,000 దాటడం గమనార్హం. అంటే కేవలం 5 నెలల్లోనే 4 లక్షల వాహనాలను ప్రజలు కొనుగోలు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రత కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వాహనాల లెక్కల్ని రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు వెల్లడించింది. రాష్ట్ర రవాణా శాఖ లెక్కల ప్రకారంగా చూస్తే మోటార్ సైకిళ్లు 1,27,52,564, ఇక కార్లు 23,47,479 కాగా ట్రాక్టర్లు 7,74,659, గూడ్స్ వాహనాలు 6,56,413, ఆటో రిక్షాలు 5,14,883 ఉన్నాయి. ఇక మ్యాక్సీ, మోటార్ క్యాబ్లు 1,71,183, స్కూల్, కాలేజ్ బస్సులు 31,225, స్టేజ్ క్యారేజీలు 9,071, కాంట్రాక్ట్ క్యారేజీలు 8,644, ఈ రిక్షాలు 306, ఇతర వాహనాలు 98,080 ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం సగటున 9.3 లక్షల కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీని ప్రకారం నెలకు సుమారు 77,500 వాహనాలు కొత్తగా వస్తున్నాయి. సరకుల్ని రవాణా చేసే గూడ్స్ బండ్ల సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.56 లక్షల వాహనాలు ఉండగా సింహభాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే ఉన్నాయి. మోటార్ సైకిళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తరువాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రవాణా శాఖ ఖజానాకు ఆదాయం కూడా భారీగానే వస్తోంది. ప్రధానంగా వ్యక్తిగత వాహనాల నుంచి లైఫ్ ట్యాక్స్ రూపంలో, రవాణా వాహనాల ద్వారా క్వార్టర్లీ ట్యాక్సుల రూపంలో వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6,990.29 కోట్ల ఆదాయం రవాణా శాఖకు లభించింది. 2014-15లో వచ్చిన 1,854.48 కోట్లతో పోల్చి చూస్తే ఈ మొత్తం 5,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువే. పన్నులు, ఫీజుల మినహాయింపుతో ఏటా 100 కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోయినా రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ నూతన పాలసీ రూపొందించినట్లు గతంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్త ఈవీ వాహనం ఏ కంపెనీది కొనుగోలు చేసినా రాయితీ వర్తించనుంది. భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి రక్షించుకునేందుకు ఇదొక మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.